ఈ పీషోన్ ఎక్కడికైతే ప్రవహిస్తుందో బంగారం ఉందని తెలుసుకున్నాం. ఆ పీషోన్ ఎక్కడైతే ఉందో అక్కడ బోళం ఉందట. ఏముంది? బోళం. ఏంటి బోళం? ఇంగ్లీష్ లో బోళాన్ని మైర్ అని పిలిచారు. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు కూడా ఒక జ్ఞానం ఏం తీసుకొచ్చాడు? బోళాన్ని తీసుకొచ్చాడు. ఎందుకండి బోళం? అది అన్న ప్రశస్తమైనటువంటి ఆ యొక్క విషయం. అది అంటే నిజంగానే ప్రశస్తమైనదే. బోళం అనేది ఔషధ గుణాలు కలిగినటువంటి ఒక మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. బోళాన్ని ఇప్పటికి కూడా చాలా మంది ఆ మెడిసిన్ లో యూజ్ చేస్తుంటారు. ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో బోళాన్ని, మైర్ని చాలా మెడిసిన్స్ లో వాడుతూ ఉంటారు. ఒక విషయాన్ని చెప్పనివ్వండి, బోళము ఔషధ గుణాలు కలిగినటువంటిది. చిన్న హిస్టరీ మీకు చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. పూర్వకాలం ఇజ్రాయేలు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తును పరిపాలిస్తున్న రాజుని ఏమని పిలుస్తుండేవారంటే ఫారోస్ అని పిలుస్తుండేవారు, ఫరోలు అని పిలుస్తుండేవారు. వాళ్ళకి ఒక మూఢాచారం ఉండేది, ఒక సూపర్ స్టిషన్ ఉండేది. అదేంటంటే, మేము చనిపోయిన తర్వాత మా శవాలు గనక కుళ్ళిపోకుండా ఉంటే గనక మేము నేరుగా పరలోకానికి వెళ్ళిపోతామని ఒక మూఢాచారము, ఒక సూపర్ స్టిషన్ వారికి ఉంటుండేది. అందుని బట్టి వారు ఏం చేస్తుండేవారంటే, చనిపోయిన తర్వాత వారి శవాల్ని ఏమని చేయమని ఆజ్ఞాపించేవారంటే, వారి శవాల్ని ఒక టేబుల్ మీద ఒక గుడిలోకి తీసుకువెళ్ళేవారు. ఆ గుడిలో పడుకోబెట్టి, టేబుల్ మీద పడుకోబెట్టి, ఆ శవానికి ఉన్నటువంటి గుండె, కాలి, ఊపిరితిత్తులు అవన్నింటిని కూడా శరీరంలోంచి వేరు చేస్తుండేవారు, తీసేస్తుండేవారు. తీసేసిన తర్వాత మెదడును కూడా ముక్కులోంచి ఆ మెదడును తీసేస్తుండేవారు. అంటే ప్రధానమైన అవయవాలన్నీ కూడా శరీరంలోంచి తీసేసి ఆ యొక్క మృతదేహాన్ని ఏమని పిలుస్తారంటే మమ్మీ అని పిలుస్తారు ఐగుప్తు భాషలో. ఎక్కడైతే మమ్మీ అంటే అమ్మ అని అర్థం, కానీ ఈజిప్ట్ భాషలో మమ్మీ అంటే శవం. ఆ శవాన్ని ఏం చేస్తారంటే 70 రోజులు బోళంలో సోక్ చేస్తారు. 70 రోజులు బోళంలో సోక్ చేస్తారు. అంటే బోళంలో ఊరబెడతారు. మీరు వేసవికాలం రాగానే ఆ మామిడికాయ ముక్కల్ని ఉప్పులో ఏ విధంగా ఊరబెడతారో ఆ శవాన్ని కూడా బోళంలో 70 రోజులు ఊరబెట్టి, ఆ తర్వాత ఆ శవాన్ని ఎలబాస్టర్ అనేటువంటి ఒక దాన్ని తీసుకుని చుట్టేసి ఒక బాక్స్ లో పెట్టి పిరమిడ్ లో ఆ యొక్క శవాన్ని, ఆ యొక్క కాఫీని పెడతారు. పెట్టిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? ఆ శవం కుళ్ళిపోదండి. ఆ శవం కుళ్ళిపోదు. దానికి నిదర్శనం ఏంటో తెలుసా? ఇప్పటికి ఈజిప్ట్ దేశాన్ని 4 సార్లు వెళ్ళాను. వెళ్ళిన ప్రతిసారి కూడా అక్కడ మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియంలో మోషేని పెంచినటువంటి తల్లి శవం ఇంకా అది డీకంపోజ్ అవ్వకుండా, స్కెలిటన్ అవ్వకుండా ఇంకా ఆ మాంసంతో అలా ఉందండి. ఇంచుమించుగా 4000 సంవత్సరాలు అయిపోయింది. మోషే చరిత్ర జరిగి మోషే కాలం ఉన్నటువంటి తల్లి 4000 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా హ్యూమన్ బాడీ డీకంపోజ్ అవ్వలేదు. ఎందుకు తెలుసా? బోళంలో దాన్ని ఏం చేశారు? ఊరబెట్టారు. ఇప్పుడు చెప్పండి, బోళం అంటే మామూలు అనుకుంటారా మీరు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడైతే వెళ్తారో, ఎక్కడైతే ఉంటారో, పీషు అన్నది ఎక్కడైతే ప్రవహిస్తుంటుందో అక్కడ బోళం లభిస్తుందంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు మన యొక్క శరీరాన్ని కుళ్ళిపోచేయనివ్వడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వస్థతనిచ్చేటువంటి దేవుడు, ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడు. ఈరోజు చాలా మంది స్వస్థతలు లేవండి, ఆగిపోయినాయి అంటున్నారు. స్వస్థతలు ఉన్నాయి. యేసు ప్రభు వారు ఆయన పొందిన దెబ్బల చేత మనకేముంది? స్వస్థత ఉంది. ఆయన చిత్తానుసారంగా దేవుడు స్వస్థతను జరిగించగలడు. ఆయన చిత్తానుసారంగా అనేకమైన అద్భుతాలు జరుగుతున్నాయి, అనేకమైన స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి. నమ్మాల్సిందే, మన ప్రభు స్వస్థపరిచేటువంటి దేవుడు. హీ ఈస్ ద గాడ్ హూ కెన్ హీల్ us. మనల్ని స్వస్థపరిచేటువంటి దేవుడు. మన శరీరం కుళ్ళిపోకుండా అని చేయగలడు. ఒకరోజు చెప్తున్న నేను ఒకనాడికి చచ్చిపోతాను, వింటూ నీవు ఒకనాడికి చచ్చిపోతావు. చనిపోగానే మన దేహాన్ని తీసుకెళ్లి మట్టిలో పాతి పెడతారు, లేకపోతే అగ్నికి ఆహుతి చేస్తారు. మన దేహము అనేది కుళ్ళిపోద్ది. అతి త్వరగా కుళ్ళిపోయేటువంటి దేహము మానవ దేహం అయితే, ఇప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? మీ దేహాలని నేనేం చేస్తాను? కుళ్ళిపోకుండా చేస్తాను. యేసు ప్రభు గురించి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. అదేంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహం కుళ్ళు పట్టదు అని పరిశుద్ధ గ్రంథ లేఖనాలు చెప్తున్నాయి. నీ పరిశుద్ధిని నువ్వు కుళ్ళు పట్టలేవు. యేసు ప్రభు దేహం కుళ్ళు పట్టలేదు. ఆయన సశరీరుడుగానే పరలోక రాజ్యానికి ఆరోహణం అయిపోయాడు. ఆయన పరలోక రాజ్యానికి ఆత్మస్వరూపుగా కాదండి. ఒక వ్యక్తి వచ్చి నన్ను అడిగాడు, యేసు ప్రభు మరణాన్ని తిరిగి జయించాడు కదండి, ఆయన మృత్యుం చేయడు కదా, ఆయన ఎలా వెళ్ళాడండి పరలోక రాజ్యానికి అని అడిగాడు. ఆత్మస్వరూపుగా వెళ్ళాడా, సశరీరుడుగానే వెళ్ళాడంటే, ఆయన ఏదైతే శరీరాన్ని ధరించుకున్నాడో ఆ శరీరంతోనే పరలోక రాజ్యానికి వెళ్ళాడు. అందరూ బట్టి తోమ దగ్గరికి వచ్చి నా యొక్క గాయాల్లో వేలు పెట్టి చూడన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు సశరీరుడుగానే ఆయన పునరుత్థానుడయ్యాడు. ఈ రోజున ఆయన నమ్ముకున్నటువంటి వారికి, ఎవరైతే పీషు నదిని తమ హృదయాల్లో చేర్చుకుంటారో వారు కూడా ఒకరోజు సశరీరుడుగానే యేసు ప్రభు వారు ఏ విధంగా అక్షయ దేహం ధరించాడో, ఏ విధమైన దేహంతో పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడో, రెండోసారి లోకానికి రాబోతున్నప్పుడు ప్రధాన దూత కడుబూర ధ్వని ఎప్పుడైతే ఊదబడిందో, ఆయన నమ్ముకున్నటువంటి వారు అక్షయ దేహాలు ధరించి సశరీరుడుగా
ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున పరచండి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ రోజు నిన్ను స్వస్థపరచుకున్నటువంటి వాడు, నీ శరీరం కుళ్ళు పట్టినవాడు, నిన్ను పరలోక రాజ్యానికి తీసుకున్నటువంటి వాడు.